మధ్యాహ్న కాల సమయంలో నా సందేశాన్ని ఒక చిన్న సన్నివేశంతో చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ముగ్గురు బాటనీ స్టూడెంట్స్ అంటే తెలుసు కదా మీకు, మొక్కల గురించి స్టడీ చేస్తూ ఉంటారు. ఆ ముగ్గురు బాటనీ స్టూడెంట్స్కి హాలిడేస్ ఇచ్చారు. ఇలాంటి హాలిడేస్ వచ్చినాయి. వాళ్ళు ముగ్గురు కూర్చొని ఆలోచిస్తూ ఉన్నారు. ఈ హాలిడేస్ని మనం రొటీన్గా కాకుండా కొంచెం స్పెషల్గా, యూనిక్గా మనం సెలబ్రేట్ చేసుకుందాం, లేకపోతే స్పెండ్ చేద్దాం అనుకుని ఇలా ఆలోచిస్తూ ఉండగా ఆ ముగ్గురులో ఒకడు వెంటనే ఒక ఆలోచన ఇచ్చాడు. అట్లయితే మనం ఫారెస్ట్కి వెళ్దాం అని అన్నారు. ఓ వెరీ గుడ్. ఫారెస్ట్లో కొత్త కొత్త మొక్కలు, కొత్త కొత్త చెట్లు ఉంటాయి కాబట్టి చాలా నచ్చింది వాళ్ళిద్దరికి. సో ఒక రోజు ఫిక్స్ చేసుకున్నారు. ఆ రోజు రానే వచ్చింది. బాగా మందు బాటిళ్ళు, బీరు బాటిళ్ళు అన్నీ తీసుకొని బయలుదేరారు. ఫారెస్ట్లోకి వెళ్తూ ఉన్నారు. వాళ్ళకి ఒక విషయం తెలియదు. ఏంటంటే ఆ ఫారెస్ట్లో, డీప్ ఫారెస్ట్లో క్యానిబల్స్, నరమాంస భక్షకులు ఉన్నారు. ఆ విషయం వాళ్ళకి తెలియదు. నరమాంస భక్షకులు అంటే తెలుసు కదా, మనుషుల్ని తినేవాళ్ళు, క్యానిబల్స్. వీళ్ళకి తెలియదు పాపం. ఈవినింగ్ అయిపోయింది. ఆ కొత్త కొత్త మొక్కలు అలా చూస్తా అలా డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళిపోయేటప్పటికి విచిత్రమైన శబ్దాలు వచ్చినాయి. అక్కడ ఏంటని చూసేటప్పటికి కొంతమంది ఈకలు పెట్టుకొని, తోళ్ళు అట్టు కొట్టుకొని వచ్చి అరుచుకుంటా వచ్చి వాళ్ళని పట్టేసుకొని నాయకుడి దగ్గరికి తీసుకెళ్లారు. వాళ్ళకు ఒక ఆచారం ఉంది. ఏంటంటే ఇలా ఎవరైనా అడవిలోకి వచ్చి వాళ్ళకి దొరికితే తినటానికి ముందు ఒక చిన్న టెస్ట్ పెడతారనమాట వాళ్ళకి. ఆ టెస్ట్ పెట్టడానికి నాయకుడు పిలిచాడు. ముగ్గురు నిలబడ్డారు. మీకు ఒక టెస్ట్ పెడుతున్నాను నేను, ఆ టెస్ట్లో పాస్ అయితే మిమ్మల్ని వదిలిపెట్టేస్తాను, లేకపోతే తినేస్తాం. టెస్ట్ ఏంటంటే మీకు ఒక 20 minutes టైం ఇస్తా ఉన్నాను. ఈ అడవిలో మీకు ఇష్టం వచ్చిన చోటకి వెళ్ళి మీకు ఇష్టం వచ్చిన ఫ్రూట్స్ తెచ్చుకోండి అన్నాడు. వెళ్ళారు. వాళ్ళతో పాటు వాళ్ళ మనుషులు కూడా వెళ్ళారు. 20 minutes తర్వాత ఫస్ట్ వాడిని పిలిచాడు. ఏం తెచ్చావు అన్నాడు. సార్ నేను మ్యాంగోస్ తెచ్చాను సార్, అది మామిడికాయల సీజను, అడవి మామిడికాయలు ఇంత ఒక 20 తెచ్చాడు. ఎంత తెచ్చావు అంటే 20. ఓకే వెరీ గుడ్, టేబుల్ మీద పెట్టాను. టేబుల్ మీద పెట్టాడు. నీకు 20 minutes టైం ఇస్తా ఉన్నాను, 20 minutesలో 20 మ్యాంగోస్ తినాలి. హీ స్టార్టెడ్ ఈటింగ్. సో కౌంట్ డౌన్ అలా వెళ్తూ ఉంది. 15 అనేటప్పటికి 2 తిన్నాడు. 10 మీదకి వచ్చేటప్పటికి 5 తిన్నాడు. సో అలా 5కి వచ్చింది. 6 తింటా ఉన్నాడు. 3, 2, 1. 6 తింటా ఉన్నాడు. ఇంకా చాలా ఉన్నాయి. నాయకుడు ఇలా చూశాడు. విషబాణం వేసి చంపేశాడు. ఒకడు చచ్చిపోయాడు, పైకి వెళ్ళిపోయాడు. కొంచెం సెల్ ఫోన్ సైలెంట్ మోడ్లో పెట్టుకోవాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, మధ్యలో డిస్టర్బెన్స్ లేకుండా. రైట్, రెండో వాడిని పిలిచాడు. నువ్వేం తీసుకొచ్చావు రాసా? సార్ నేను చెర్రీస్ తెచ్చాను సార్. చెర్రీస్ అంటే తెలుసు కదా, ఇంతలా ఉంటాయి, నల్లగా. ఎలా ఉంటాయి? ఇంత చిన్నగా ఎర్రగా ఉంటాయి కదా. చెర్రీస్ తెచ్చాను సార్. ఎన్ని తెచ్చావు? 20 తెచ్చాను సార్. వెరీ గుడ్, టేబుల్ మీద పెట్టాడు. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. 19, 18, 15కి వచ్చేటప్పటికి వీడు 15 తినేసేసాడు. 10 మీదకి వచ్చేదానికి 19 తినేసాడు. లాస్ట్ చెర్రీ ఇలా నోటి దగ్గరకు తెచ్చుకున్నాడు. ఏమైందో తెలియదు, నవ్వుతా ఉన్నాడు. కౌంట్ డౌన్ 9 మీదకి వెళ్ళిపోతుంది. 8 నవ్వుతానే ఉన్నాడు. నాయకుడు ఇలా చూస్తా, అరే తినరా సస్తావరా అన్నట్లు చూస్తా ఉన్నాడు. వీడు నవ్వుతూనే ఉన్నాడు. కౌంట్ డౌన్ 5 మీదకి వచ్చింది, నవ్వుతూనే ఉన్నాడు. అందరికి టెన్షన్ పెరిగిపోతుంది. తినరా సస్తావురా అంటున్నాడు, కానీ వీడు నవ్వుతూనే ఉన్నాడు. 4 మీదకి వచ్చింది, నవ్వుతూనే ఉన్నాడు. 3 మీదకి వచ్చింది, నవ్వుతూనే. 2, 1, 0 నవ్వుతూనే ఉన్నాడు. చెర్రీ అలాగే ఉండిపోయింది. నాయకుడికి విపరీతంగా కోపం వచ్చింది. ఇద్దరు వైపు చూస్తాడు. 2 బాణాలు వేశాడు. చచ్చిపోయాడు, పైకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు పైన వీళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్, ఇద్దరి మధ్య సంభాషణ. ఈ ఫస్ట్ వాడిని రెండోవాడు అంటున్నాడు, అరే నువ్వు ఏమనుకోని మామిడికాయలు తెచ్చావురా? 20 నిమిషాల్లో 20 మామిడికాయలు తిరగలవా నువ్వు? వీడు అలా అడుగుతున్నాడు రెండోవాడు ఫస్ట్ వాడిని. అప్పుడు ఫస్ట్ వాడు అన్నాడు, నా సంగతి అలా ఉంచరా, నువ్వు చెర్రీస్ అయితే తెచ్చావు కదా, 10 minutesలోనే నువ్వు ఆల్మోస్ట్ అన్నీ తినేసావు కదరా, ఎందుకురా ఆ చిన్నది ఆ చివరి చెర్రీ తినకుండా నవ్వావు అన్నాడు. అప్పుడు ఆడన్నాడు, అరే నువ్వు మామిడికాయలు తెచ్చి తినక ఇక్కడికి వచ్చేసావు కదా, నేను చెర్రీస్ తెచ్చి తినగలిగి ఉండి కూడా తినకుండా ఎందుకు వచ్చానో తెలుసా? మన మూడోడు ఉన్నాడే రమేష్ గాడు, ఆడరా పనసకాయలు మోసుకొస్తున్నాడు రా ఇట్ట. ఆడిని చూసేటప్పటికి ఈడు పనసకాయలు ఎలా తినగలడా 20 నిమిషాలు అనేటప్పటికి నాకు నవ్వు వచ్చేసిందిరా.
చాలాసార్లు మనం కూడా అలాగే ఉంటాం. ఆ రెండో వాడు గురించి వాడు ఆలోచించుకుంటే బతికి బట్టగట్టేవాడు. కానీ వాడేం ఆలోచించాడు? ఇన్స్టెడ్ ఆఫ్ థింకింగ్ అబౌట్ హిమ్సెల్ఫ్, హీ వాజ్ థింకింగ్ రమేష్ గాడి. చాలాసార్లు ఇలాంటి మీటింగ్కి వచ్చినప్పుడు కొన్ని వాక్యాలు చెప్తా ఉంటుంటే వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించకుండా రమ్య వస్తే బాగుండేది, రమేష్ గారు వస్తే బాగుండేది, ఈ వాక్యం ఆడికే, వాడు వచ్చింటే బాగుండేది అంటే వాక్యం అనే అర్థంలో మనల్ని మనం చూసుకోకుండా చూసుకో నీకే అని పక్కన వాళ్ళకి తిప్పుతూ ఉంటాం వాక్యాన్ని చాలాసార్లు. ఫ్రెండ్స్, ఇక్కడ చెప్పబడే ఈ 3 రోజులు, లేకపోతే ప్రాముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే వాక్యపు వెలుగులో నిన్ను నువ్వు చూసుకోవటానికి ప్రయత్నం చేయండి. యాక్చువల్గా నేను ఈ థీమ్ మీద మాట్లాడాలని ప్రిపేర్ అయ్యి వచ్చాను, కానీ ఆర్గనైజర్స్ అడిగిన దాన్ని బట్టి నా వర్తమానాన్ని యూత్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను. నా టాపిక్ ఇప్పుడు ఏంటంటే లవ్ వర్సెస్ ఇన్ఫాచ్యుయేషన్. ప్రేమ మోహమా? TV9 వాళ్ళ సబ్జెక్ట్, రీసెంట్ TV9 వాళ్ళ సబ్జెక్ట్. సో ఆ టాపిక్ని నేను డీల్ చేయాలనుకుంటా ఉన్నాను. ప్రేమ ఇన్ఫాచ్యుయేషనా? ఆలోచించడానికి చాలా క్విక్గా ప్రయత్నం చేద్దాం. నేను మరలా 4:30 కల్లా నేను ట్రైన్లో వెళ్ళిపోవాలి. నా టాపిక్ని చాలా త్వరగా నాకు ఇచ్చిన సమయంలో ముగిస్తాను. ఓ వ్యక్తి జీవితాన్ని ఈ టాపిక్ వెలుగులో మీకు పరిచయం చేయాలనుకుంటా ఉన్నాను. ఓ ఫ్యామిలీ ఉంది, వాళ్ళకి పిల్లలు లేరు. భగవంతుడు ఏంజిల్ని పంపించి నీకు ఒక బిడ్డ పుట్టబోతా ఉన్నాడు, ఆ బిడ్డని నువ్వు చాలా ప్రత్యేకంగా పెంచాలి, అందరిలాగా పెంచొద్దు, ఆ బిడ్డకి గొప్ప శక్తి ఉంటుంది అన్నట్లు చెప్పాడు. ఆ ఫ్యామిలీ ఎవరంటే మనోహ, ఆయన పేరు మనోహ. ఏంజిల్ ఆ దినాల్లో ఆ మనోహ అనేవాళ్ళు ఇస్రాయేలీలు. ఆ ఫ్యామిలీని అంటే ఆ ఇస్రాయేలీల్ని ఫిలిస్తీన్లు పరిపాలిస్తూ ఉండేవాళ్ళు. ఫిలిస్తీన్ల యొక్క బారి నుండి తప్పించడానికి దేవుడు ఆ మనోహకి ఒక కుమారుణ్ణి ఇవ్వాలని ఆశపడ్డాడు. ఆయన పేరే శాంసన్. ఈ మధ్యాహ్న కాల సమయంలో శాంసన్ స్టోరీని నేను మీ ముందుకు తీసుకొస్తాను. ఈ 2 అంశాలను దృష్టిలో పెట్టుకొని, లవ్ వర్సెస్ ఇన్ఫాచ్యుయేషన్. శాంసన్ పుట్టాడు. నిజంగానే భగవంతుడు చెప్పినట్లు శాంసన్ పుట్టాడు. శాంసన్ పుట్టడానికి ముందు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. 3 విషయాలు నేను మీ ముందుకు తీసుకొస్తాను. శాంసన్ని పుట్టడానికి ముందు భగవంతుడు ఏం చెప్పాడంటే, నేను నీకు ఒక బిడ్డని ఇవ్వబోతున్నాను, ఆ బిడ్డని ప్రత్యేకంగా పెంచాలి. మొదటి విషయం. రెండవ విషయం, ఆ బిడ్డకి గొప్ప శక్తిని ఇస్తాను, ఆ తర్వాత అది మనకు తెలుస్తుంది. మూడవది, ఆ బిడ్డని ఎందుకు ఇవ్వబోతా ఉన్నానంటే ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలుని విడిపించడానికి. సింపుల్గా శాంసన్ ఎందుకు పుట్టాడు అని అంటే ఇలా చెప్పుకోవచ్చు. ఏమనంటే హీ వాజ్ బోర్న్ విత్ ఎ పర్పస్, స్పెషల్ పర్పస్. రెండవది దేవుడిచ్చింది, హీ వాజ్ ఇన్స్ట్రక్టెడ్ టు లీడ్ ఎ స్పెషల్ లైఫ్. ఓ ప్రత్యేకమైన జీవితాన్ని జీవించమని ఆయన్ని హెచ్చరించారు. దెన్ హీ వాజ్ గివెన్ ఎ స్పెషల్ పవర్. ఓ గొప్ప శక్తి శాంసన్కి ఇవ్వబడింది. తన లైఫ్ అంతటిని మనం దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తే ఈ 3 విషయాల్లో నుంచి శాంసన్ లైఫ్ను ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. భగవంతుడు చెప్పినట్లే శాంసన్ పుట్టాడు. శాంసన్ టీనేజ్లో, మీ ఏజ్లోకి వస్తా ఉన్నాగా ఓ రోజు వాళ్ళ మమ్మీ డాడీ దగ్గరికి, జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళ మమ్మీ డాడీ దగ్గరికి వచ్చి, మమ్మీ నేను ఒక అమ్మాయిని ప్రేమించాను అన్నాడు. ఎవర్రా అమ్మాయి? ఫిలిస్తీన్ అమ్మాయి. అప్పుడు వాళ్ళ మమ్మీ డాడీ కొంచెం క్లాస్ స్పీకర్. నీకు సిగ్గులేదంట్రా, మన కులంలో ఎవరు లేరా, మన చర్చిలో ఎవరు లేరా అన్నట్టు, మన చర్చిలో ఎవరు లేరా, మన ఊరిలో ఎవరు లేరా, మన కులంలో ఎవరు లేరా? క్లాస్ స్పీకర్. ఏం జరిగిందో తెలియదు. నాకు ఆ అమ్మాయి కావాలన్నాడో ఏమో మాకు తెలియదు. చేసేది లేక ఆ అమ్మాయిని చూడటానికి వెళ్ళారు. శాంసన్ లైఫ్లో 3 ఇన్సిడెంట్స్ నేను మీకు ఈ సమయంలో జ్ఞాపకం చేయాలనుకున్నాను. అలా తల్లిదండ్రులు తీసుకొని వెళ్తా ఉండగా ఏం జరిగింది అని అంటే, పొలాల్లో నుంచి వెళ్తా ఉన్నాడు, ఒక కొదమ సింహం మీదకి వచ్చేసింది శాంసన్ మీదకి. అక్కడ ఏమని రాయబడి ఉంటుంది అంటే, ఒకడు ఒట్టి చేతులతో
మేకపిల్లను చీల్చినట్లు శాంసను ఆ కొదమ సింహాన్ని చీల్చేశాడు. దట్ వాస్ ద ఫస్ట్ ఇన్సిడెంట్ హ్యాపెన్ ఇన్ శాంసన్స్ లైఫ్, మేజర్ ఇన్సిడెంట్స్లో ఒకటి. ఆ తర్వాత అమ్మాయిని చూడటం జరిగింది, పెళ్ళైపోయింది. ఆ తర్వాత చిన్న గొడవ వచ్చేసింది, వెనక్కి వచ్చేస్తాడు. మరలా భార్య దగ్గరికి వెళ్ళటానికి ఇష్టపడి వెళ్తాడు. వెళ్ళేటప్పటికి వాళ్ళు ఏమనుకుంటారంటే శాంసన్ ఇంకా తిరిగి రాడేమోనని వాళ్ళ మామ శాంసన్ ఫ్రెండ్కి ఇచ్చి పెళ్లి చేసేస్తాడు. శాంసన్ ఆ అమ్మాయిని చూడటానికి వెళ్ళేటప్పటికి అప్పటికి వేరే అతని భార్యగా ఉంది. శాంసన్కి చాలా కోపం వచ్చేస్తుంది. అప్పుడు ఏం చేస్తాడు అని అంటే 300 నక్కలను పట్టుకొని ఒక నక్కకి వెనక్కి తిప్పి తోకలు మూడేసి మధ్యలో కాగడా పెట్టి దాన్ని నుప్పు అంటిస్తాడు. అవి తోకలు కాలుతూ ఉంటుంటే వెళ్ళి పంట పొలాల్లో బార్లీ, గోధుమ, ఈ పంట పొలాలన్నీ ఫిలిస్తీన్ల పంట పొలాలన్నిటినీ నాశనం చేసేస్తాయి. దట్ వాజ్ ద సెకండ్ ఇన్సిడెంట్ హ్యాపెన్ ఇన్ శాంసన్స్ లైఫ్. మూడవది ఇది చెప్పి మనం కొన్ని విషయాలను స్టడీ చేద్దాం. మూడవది, ఆ తర్వాత అలా చేసి నాశనం చేస్తా శాంసను పారిపోయి కొండల్లో దాక్కుంటాడు. ఈ లోపు ఏమవుతుందంటే ఫిలిస్తీన్ల యొక్క సర్దారులు ఇశ్రాయేలీల పెద్దల దగ్గరకు వచ్చి మేము మిమ్మల్ని పరిపాలిస్తున్నామని మీకు తెలీదా? శాంసన్ కానీ పట్టి అప్పగించకపోతే మిమ్మల్ని ఏం చేస్తామో చూడు అన్నట్లు మాట్లాడితే పెద్దలు ఇంచుమించు 3000 మంది శాంసన్ దగ్గరికి వెళ్ళి ఆయన్ని బయటికి తీసుకొచ్చి, నీకు అసలు బుద్ధి ఉందా ఇలాగా చేసేది, నిన్ను పట్టి వాళ్ళకి అప్పగిచ్చేస్తామని ఒక చిన్న అగ్రిమెంట్తో పట్టి శాంసన్ని పెద్ద సంఖ్యలు పెద్ద తాడులతో ఫిలిస్తీన్లకు అప్పగిచ్చేస్తారు. ఫిలిస్తీన్లు శాంసన్ని తీసుకెళ్తా ఉంటారు, మధ్యలో గేల్ చేస్తూ ఉంటారు. శాంసన్కి చాలా కోపం వస్తుంది. ఇలా చూస్తాడు, గాడిద చచ్చిపోయి ఉంటుంది, దాని వెముకలు అక్కడక్కడ ఉండి ఉంటాయి, బోన్స్. దానిలో ఒక గాడిద దవడ ఎముక దొరికిద్ది శాంసన్కి. అది తీసుకొని 1000 మందిని చంపేస్తాడు. ఫస్ట్ టైం నేను శాంసన్ స్టోరీ విన్నప్పుడు నాకేమనిపించిందో తెలుసా? యథార్థంగా అరే ఇదేదో తెలుగు సినిమా లాగా ఉంది. ఒక్కళ్ళ 1000 మందిని చంపేయటం, 30 నక్కలు పట్టుకోవటం, సింహాన్ని చీల్చేయటం. తెలుగు సినిమా మీ అందరికీ తెలుసు కదా. విలన్ ఉంటాడు, విలన్ మనుషులు వందల్లో వేలల్లో ఉంటారు, వాళ్ళందరి దగ్గర మెషిన్ గన్స్ ఉంటాయి. హీరో దగ్గర రివాల్వర్ ఉంటుంది, దాంట్లో 6 బుల్లెట్లే ఉంటాయి. మెషిన్ గన్లు 100,000 బుల్లెట్లు ఉంటాయి. వాళ్ళందరూ 100 మంది గన్స్ స్టార్ట్ చేసి ఆ హీరోని కాలుస్తూ ఉంటుంటే ఒక్క బుల్లెట్ కూడా ఆడికి తగలదు, కానీ ఈడు కాల్చిన ప్రతి బుల్లెట్కి ఒకడు పడిపోతూ ఉంటాడు. తెలుగు సినిమా. అరే ఇదేదో తెలుగు సినిమా లాగా ఉందే అని అనిపించింది ఫస్ట్ టైం శాంసన్ స్టోరీ విన్నప్పుడు. కానీ అర్థమైంది ఏంటంటే ఇది సినిమా కాదు, ఫేక్ కాదు, వైరల్ కాదు, రియల్ అన్నట్టు. రియల్లే అది, రియల్ స్టోరీ భగవంతుడు బైబిల్లో రాయించాడు కదా. సో ఆ విధంగా శాంసన్ స్టోరీ ముందుకెళ్తా ఉంది. ఇక ఇక్కడి నుంచి చాలా కేర్ఫుల్గా మనం స్టడీ చేయబోతున్నాం, టాపిక్లోకి వెళ్తా ఉన్నాం. ఓకే, టాపిక్ ఏంటి? లవ్ వర్సెస్ ఇన్ఫాచ్యుయేషన్. ప్రేమ మోహమా, ప్రేమ కామకత్వమా? ఆలోచిద్దాం ఈ మధ్యాహ్న కాల సమయంలో. రైట్, ఇక అక్కడ నుంచి 16వ అధ్యాయంలోకి వచ్చాం. శాంసన్ స్టోరీ న్యాయాధిపతులు 13, 14, 15, 16 అధ్యాయాల్లో ఉంటుంది. ఆల్మోస్ట్ నేను చెప్పింది 3 అధ్యాయాలు కవర్ చేసేసాను. ఇప్పుడు మనం 16వ అధ్యాయంలో ఉన్న కొన్ని విషయాల్ని స్టడీ చేయబోతా ఉన్నాం. 16వ అధ్యాయం, ఎవరన్నా మైక్ తీసుకొని 16వ అధ్యాయం 1వ వచనం నుంచి ఎవరైనా చదువుతారా? దయచేసి మైక్ దగ్గర పెట్టుకోండి, లేకపోతే మీరు చదువుతా ఉండండి, నేను రిపీట్ చేస్తాను. 16వ అధ్యాయం 1వ వచనం దగ్గర ఉన్న వాళ్ళు చదవండి అమ్మా, నేను విని చెప్తా ఉంటాను. తరువాత సంసోను. ఇక్కడ ఒక నిమిషం ఆగుదామే. ఈ తరువాత, అయితే, కాబట్టి ఇలాంటి పదాలను ఇంగ్లీష్లో ఏమంటారు అని అంటే కంజంక్షన్స్ అంటారు. అంటే ఆ పదాలు వచ్చినప్పుడు ఒక్క ప్రశ్న వేసుకొని ముందుకు వెళ్తే చాలా బాగుంటుంది. ఏం ప్రశ్నో తెలుసా? ఏ తరువాత సంసోను ఇలా చేశాడు? ఏ తరువాత? జాగ్రత్తగా వినాలి. ఏ తరువాత? నేను ఎలా చెప్తాను. ఏ తరువాత అంటే ఒట్టి చేతులతో సింహాన్ని చీల్చేసిన తరువాత, 300 నక్కలను పట్టుకొని ఫిలిస్తీన్ల పంట పొలాల్ని నాశనం చేసిన తరువాత, 1000 మంది ఫిలిస్తీన్ని చంపేసిన తరువాత,
మీకు అర్థం అవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ ఇంజనీరింగ్ చదివే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? వెరీ గుడ్, చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ కుర్రోడు జాయిన్ అయ్యాడు. ఎంత వద్దనుకున్న కాలేజీల్లో ర్యాగింగ్ జరుగుతూనే ఉంటుంది కదండి. ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యా నేను. సో సీనియర్ నా మీద ఎవరెవరు ఉంటారు? సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ కదా, సీనియర్, సూపర్ సీనియర్, సూపర్ మెగా, సూపర్ సీనియర్స్ ఏమైనా పెట్టుకోండి మీరు, అంతమంది ఉంటారు. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ వాడిని పిలిచారనమాట. ఇట్రా అని అన్నారు. ఎవరెవరో ఫైనల్ ఇయర్ వాళ్ళు, థర్డ్ ఇయర్ వాళ్ళు, సెకండ్ ఇయర్ వాళ్ళు. వీడు ఎలా వెళ్తాడు? కాలేజీలో ఇట్రారా అన్నారు, పేరు తెలియదు కాబట్టి రారా ఇట్రారా అన్నారు. అప్పుడు వీడు ఇలా పెట్టుకొని చెప్పండి సార్ ఇట్లా వెళ్తాడా? ఎలా వెళ్తాడు? ఫస్ట్ ఇయర్ వాడే జాగ్రత్తగా సార్ అంటాడు. ఏంట్రా తలదించుకున్నావు, మమ్మల్ని చూడటం నీకు ఇష్టం లేదా అని అంటారు. మళ్ళీ ఇటు ఏంట్రా తలెత్తుతున్నావు, భయం లేదా అని అంటారు. ర్యాగింగ్ ఇలాగే ఉంటుంది కదా. ఎస్డి చెప్పరా, చెప్తారు. సార్ అలా సార్, నా పేరు ఇలా సార్, మా డాడీ ఇలా సార్, తలెత్తుకొని చెప్పరా ఇలా అంటే. ఫస్ట్ ఇయర్ అలా ఉంటుంది ఆడి పని కదా. ఇప్పుడు సెకండ్ ఇయర్లోకి వచ్చాడు. ఇట్రారా అన్నారు. అప్పుడు ఎలా వెళ్తాడు? కొంచెం తలెత్తుకొని ఎలా వెళ్తాడు? బకెట్ తీసుకొని అక్కడ పెట్టరా, అలాగే సార్. థర్డ్ ఇయర్కి వచ్చాడు. ఇప్పుడు ఎవరు ఉంటారు అతని మీద? ఓన్లీ సీనియర్స్ ఉంటారు, ఫైనల్ ఇయర్ వాళ్ళు ఉంటారు. ఇట్రారా ప్రేమ్, పేరు కూడా తెలిసింది. అప్పుడు ప్రేమ్ ఇట్రారా, ఉండండి సార్ ఒక్క కాల్ చేసి రారా. ఏంట్రా నిన్న బైక్ మీద, మీరు కూడా వెళ్తున్నారులే సార్, నేను చూస్తా ఉన్నాను. ఏమవుతుందండి? ఇయర్ బై ఇయర్ ఏమవుతుంది? కాన్ఫిడెన్షియల్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. ఫస్ట్ ఇయర్లో ఉన్నట్లు ఉండడం, సెకండ్ ఇయర్ కొంచెం ఎలా ఉంటాడు, థర్డ్ ఇయర్కి వచ్చేదానికి ఎలా ఉంటాడు, ఫైనల్ ఇయర్కి వచ్చేటప్పటికి ఫైనల్ ఇయర్ మీద చేతులు వేస్తాడు. కాన్ఫిడెన్షియల్ లెవెల్స్ పెరుగుతాయి. అంటే అప్పుడు వార్డెన్ గురించి తెలిసిపోయిద్ది, సీనియర్ లూప్ హోల్స్ తెలిసిపోతూ ఉంటాయి, ప్రిన్సిపల్ సంగతి అర్థమవుతూ ఉంటుంది, లెక్చరర్స్ సంగతి అర్థమవుతూ ఉంటుంది. కాన్ఫిడెన్షియల్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. తరువాత అంటే ఇలా పెట్టుకుందాం. ఎలా? 300 నక్కల్ని పట్టుకొని ఫిలిస్తీన్ల పంట పొలాల్ని నాశనం చేసిన తరువాత, ఒట్టి చేతులతో సింహాన్ని చీల్చివేసిన తరువాత, 1000 మంది ఫిలిస్తీన్ని చంపిన తరువాత శాంసన్ యొక్క ఏమవుతుంది? శాంసన్ యొక్క కాన్ఫిడెన్షియల్ లెవెల్ ఏమవుతా ఉంది? పెరుగుతూ ఉంది. అంటే ఐ కెన్ డూ ఎనీథింగ్, నేనేమైనా చేయగలను, సింహాన్ని చీల్చేయగలను, ఎంతమందినైనా చెత్త కొట్టగలను. కాన్ఫిడెన్షియల్ లెవెల్స్ పెరుగుతూ ఉన్నాయి, నేనేమైనా చేయగలను. ఇప్పుడు చదవండి. తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యని ఒకతిని చూసి ఆమె యొద్ద చేరెను. జాగ్రత్తగా వినండి. వేశ్య అంటే ఈ రోజుల్లో ఏం లేదండి, కాల్ గర్ల్స్. వేశ్యని ఈ రోజుల్లో కాల్ గర్ల్స్ అని పిలవటం మొదలుపెట్టారు. అంటే కొన్ని టర్మ్స్ మారినాయి. ఆ రోజుల్లో బాత్రూము, లాబరేటరీను ఇలా అంటాం కదా, దాన్నే ఇప్పుడు వాష్రూమ్ అని అంటున్నారు. సేమ్ బాత్రూమ్, సేమ్ లాబరేటరీని వాష్రూమ్ అంటున్నారు. అంతే. ఆ రోజుల్లో వేశ్యలు అని పిలిచేవాళ్ళు, ఈ రోజుల్లో వాళ్ళనే కుర్రోళ్ళ భాషలో కాల్ గర్ల్స్ అని పిలుస్తున్నారు. అంతే. సో ఇప్పుడు శాంసన్ ఏమైందో తెలుసా? ఆయన జీవితం మీ కుర్రోళ్ళ భాషలో చెప్తాను. శాంసన్కి ఒక మెసేజ్ వచ్చిందనమాట. హాయ్, ఐఎమ్ స్వప్న, ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్. డూ యూ వాంట్ చాట్ విత్ మీ? ఆర్ యూ ఫ్రీ? ఆర్ యూ బోరింగ్? హియర్ ఐ am Swati, ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్. ఫర్ మినిట్ 5 రూపీస్. కింద అదేగా ఉండేది. మనోడు వెంటనే హాయ్ అనగానే నంబర్కి డైల్ చేసి హలో అని అంటే హీ స్టార్టెడ్ చాటింగ్ విత్ గర్ల్స్. నెమ్మదిగా కాల్ గర్ల్స్తో మాట్లాడటం మొదలుపెట్టాడు. వేశ్యలతో సాంగత్యం చేయటం మొదలుపెట్టాడు. ఎక్కడి నుంచి? దేవుడు తనను అసలు పుట్టించింది ఎందుకు? ఇశ్రాయేలీల్ని ఫిలిస్తీన్ల చేతిలో నుండి విడిపించటానికి. దట్ ఈస్ ద పర్పస్. సంసోన్ని పుట్టించటం వెనకాల ఉన్న ప్రధానమైన ఉద్దేశం ఏంటో తెలుసా భగవంతునికి? ఇశ్రాయేలీల్ని ఫిలిస్తీన్ల చేతిలో నుండి విడిపించటానికి.
అయితే సంసోను నెమ్మదిగా తన ఉద్దేశాల నుంచి పక్కకు వచ్చేసి గర్ల్స్తో తిరగటం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఏమైంది? 4వ వచనం నుంచి చదవండి. మైక్ ఆన్ చేసి చదవమ్మా. పిమ్మట, మళ్ళీ పిమ్మట అనేది ఏంటి? అగైన్ కంజంక్షన్ కదా. పిమ్మట అనగానే మళ్ళీ ఒక ప్రశ్న వేసుకోవాలి. ఏ పిమ్మట? సింపుల్. ఏ పిమ్మటో తెలుసా? దేవుని ఉద్దేశాల నుంచి పక్కకు వచ్చేసి తన శారీరక కోరికలు తీర్చుకోవటం ఆరంభమైన పిమ్మట. కుర్రోళ్ళ భాషలో చెప్తా. కాలేజీలకి కుర్రోళ్ళు ఎందుకు వస్తారండి? అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎందుకు వస్తారండి? స్టూడెంట్స్ చదువుకోవటానికి వచ్చిన అమ్మాయిలు కొంతమంది, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఏం చేస్తారు? కొంతమంది ఈ ప్రేమ దోమ అనే దాంట్లో పడి చదువుని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. కొంతమంది అలా గర్ల్స్తో తిరగటం మొదలు పెడతారు. కొంతమంది ఇంటర్నెట్ సెంటర్లోకి వెళ్ళిపోయి ఫోనోగ్రఫీ ఇష్టం వచ్చినట్లు జీవించడం మొదలు పెడతారు. కొంతమంది తాగుడికి, కొంతమందికి ఎస్ఎఫ్ఐ ఈఎస్ఎఫ్ఐ అంటే ఆటలో తిరుగుతూ ఉంటారు. అసలు కాలేజీకి కుర్రోడు వచ్చిన ప్రధానమైన ఉద్దేశం ఏంటి? చదువుకోవటానికి. ఈ చదువుకోవటానికి వచ్చిన ఉద్దేశం నుంచి పక్కకు వచ్చేసి జీవితాలు, చదువు, కెరీర్ ఎలా జీవితాన్ని నాశనం చేసుకుంటారో అలాగే ఆ దినాల్లో సంసోను కూడా దేవుని యొక్క ఉద్దేశాల నుంచి పక్కకు వచ్చేసి వేశ్యలతో తిరగటం ఆరంభమైన పిమ్మట. అది అక్కడ అర్థం. పిమ్మట. ఏ పిమ్మట? దేవుని ఉద్దేశాల నుంచి ప్రక్కకు వచ్చేసిన పిమ్మట. ఇప్పుడు చదవమ్మా. పిమ్మట అతడు షోరేకు లోయలో ఉన్న డెలీలా అను స్త్రీని, తెలుగులో ట్రాన్స్లేట్ చేసిన వాళ్ళకి ఒక సలాం కొట్టాలండి. ఇక్కడ ఇంగ్లీష్లో దాన్ని లవ్ అనే పెట్టారు, తెలుగులో చాలా చక్కగా పిమ్మట షోరేకు లోయలో ఉన్న డెలీలా అను స్త్రీని మోహింపగా అని ఉంటుంది. ఒకవేళ దేవునితో సంబంధం లేకుండా మనిషి ఒక్కడే బైబిల్ రాసి ఉంటే, నాలాంటి వాడు రాసి ఉంటే అక్కడ ఏమని రాసి ఉండేవాళ్ళు తెలుసా? సినిమా లాంటి వాళ్ళు, సినిమా వాళ్ళు రాసి ఉంటే ఏమని రాసేవాళ్ళు తెలుసా? పిమ్మట షోరేకు లోయలో ఉన్న డెలీలా అను స్త్రీని ప్రేమింపగా అని రాసేవాళ్ళు. ఎందుకో తెలుసా? వాళ్ళకి ప్రేమ ఏదో మోహం ఏదో తెలియదు కదా. సినిమాలో కనిపించేది అంతా ప్రేమే అనుకొని చాలామంది జీవితాల్ని నాశనం చేసుకుంటా ఉంటారు. కానీ భగవంతుడికి ప్రేమ ఏదో మోహం ఏదో చాలా బాగా తెలుసు. అందుకనే భగవంతుడు ఏమని రాశాడో తెలుసా? హలో సంసోన్, మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం ఉందే, ఎవరిద్దరి మధ్య బంధం? డెలీలా నీ మధ్య ఉన్న బంధం ఉందే, ఇట్స్ నాట్ లవ్, ఇట్స్ ఇన్ఫాచ్యుయేషన్ అని అంటుంటే ఈ సంసోన్ ఏమంటున్నాడో తెలుసా? నో, ఇట్స్ లవ్. భగవంతుడు అన్నాడు, ఒరే మీ ఇద్దరి మధ్య ఉన్న ఏ కుచ్చు హోతా హై, ఇట్స్ నాట్ లవ్ అంటుంటే ఈడేమంటున్నాడంటే ఇట్స్ లవ్, ఇట్స్ లవ్. 16-15 చదువు, అప్పుడు అర్థమైంది. 16-15. ఆమె అనుదినము మాటల చేత. అమ్మా 16వ అధ్యాయం 15వ వచనం. టైం వేస్ట్ చేయొద్దమ్మా. అప్పుడు ఆమె నా యందు నీకిష్టం లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నావని నీవెందుకు చెప్పుచున్నావు? అంటే నా వైపు చూడండి. పద్దాక ఈ సంసోన్ వచ్చి డెలీలాతో ఏమంటున్నాడో తెలుసా? డెలీ. ఈ ప్రేమికులు ఫుల్ నేమ్తో పిలుచుకోరుగా. ఆమె పేరు డెలీలా అయితే డెలీ, ఐ లవ్ యూ డెలీ అంటే డెలీలా ఏమంటుందో తెలుసా? ఐ టూ శామ్, ఐ టూ యా. భగవంతుడు అన్నాడు, ఒరే బుద్ధి లేనివాడా, మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం, ఆ రిలేషన్షిప్ ఉందే, ఇట్స్ నాట్ లవ్, ఇట్స్ ఇన్ఫాచ్యుయేషన్. ఈ బుద్ధి లేనోడికి అర్థం కాల, ప్రేమే అనుకున్నాడు. అది ప్రేమే అనుకున్నాడు. ఆ రిలేషన్షిప్ అలా కొనసాగుతూ ఉంది. ఈలోపు ఫిలిస్తీన్లకు తెలిసింది. ఫిలిస్తీన్లు వచ్చారు డెలీలా దగ్గరికి. వచ్చి ఓ అగ్రిమెంట్, ఓ కాంట్రాక్ట్. ఏంటో తెలుసా? సంసోనికి ఆ బలం ఎక్కడుందో తెలుసుకొని మాకు చెప్పేయి, వాడి సంగతి మేము చూసుకుంటాం. ఏమన్నారో తెలుసా? ఓ సలహా ఇచ్చారు. నువ్వేం చేస్తావో తెలుసా? లాలన చేసి ఆ బలం ఎక్కడుందో చెప్పు, మాకు చెప్పు. నీకు చాలా వెండి, ఆ రోజుల్లో కరెన్సీ వెండి నాణ్యాల్లో ఉండేది, నీకు చాలా డబ్బు ఇచ్చేస్తాం. ఓకే డీల్ డన్ అంది. వచ్చాడు సంసోను. ఓ రోజు మంచి రోజు చూసుకుంది.
సంసోన్ దగ్గరకు వచ్చి లాలం చేయటం మొదలుపెట్టింది. అక్కడ ఎలా రాయబడింది, అక్కడ ఎలా లాలం చేసిందో రాయబడలేదు, కానీ నేను గెస్ చేశా ఇలా అని ఉంటుందేమో. సూపర్ శామ్, నువ్వు అసలు ఈ చేతులతోనేనా సింహాన్ని చీల్చేసింది? 1000 మందిని చంపేసింది ఈ చేతులతోనే? నీ 6 ప్యాక్ చూస్తుంటే నా మనసు లాగేస్తుంది అన్నట్టు బాగా పొగిడి పొగిడి పొగిడి, ప్లీజ్ శామ్, అక్కడ మీరు తెలుగులో చదవండి, దయచేసి ప్లీజ్ శామ్ నీ బలం ఎక్కడుందో చెప్పవా అనగానే, అరే ప్రియురాలు అంత లాలన చేస్తుంది కదా అని టక్కుమని చెప్పేశాడండి. అదా 7 నిరవంజన సువలు తీసుకొచ్చి నన్ను కట్టే మామూలు అయిపోతాను అంది. నిరవంజన సువల గురించి నేను ఈ మధ్య స్టడీ చేశా. అవి నీళ్ళల్లో పెరుగుతూ ఉంటాయి, వాటిని వాటితో ఏనుగులను కూడా కట్టే, అంత స్ట్రాంగ్ అవి. ఆ స్ట్రాంగ్గా ఉన్న నిరవంజన సువలు తెప్పించేసి బాగా కిక్లో ఉన్నాడో మరి నిషాలో ఉన్నాడో నాకు తెలీదు, కట్టేసింది. ఫిలిస్తీన్లు పిలిచింది, వచ్చి పట్టుకొని తీసుకెళ్ళండి అని, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని. ఫిలిస్తీన్లు డబ్బులు తీసుకొని వచ్చారు. అప్పుడు నెమ్మదిగా శామ్ దగ్గరికి వెళ్ళి, శాంసన్ దగ్గరికి చెవు దగ్గరికి, శాంసన్ ఫిలిస్తీన్లు నిన్ను పట్టుకోవటానికి వచ్చారు అంది. లేచాడు, ఎలా చూశాడు, ఫిలిస్తీన్లు బలవందగా ఏం చేశాడో తెలుసా? లేచి ఒక్కసారి ఆ నిరవంజన సువల్ని దారాలు తెంచేసినట్టు తెంచేసి చిత్తకొట్టేశాడండి ఫిలిస్తీన్ని. పారిపోయారు అక్కడి నుంచి. కొంతమంది మరి చచ్చారేమో నాకు తెలియదు. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఢిల్లీలో వచ్చి, యూ నాటీ శామ్, నీ బలం చెప్పమంటే యూ చీటర్, యూ నాటీ బాయ్ అని మళ్ళీ లాలం చేసి, ప్లీజ్ ప్లీజే ఈసారన్నా చెప్పు నాకు అని మళ్ళీ లాలనగా అడిగేసింది. అరే ఇంత లాలనగా అడుగుతుంది కదని చెప్పేశాడు. అదా 7 కొత్త తాడులు తీసుకొచ్చి నన్ను కట్టేయండి అని కట్టేశాడు. తీసుకొచ్చి కట్టేసింది. మళ్ళీ ఫిలిస్తీన్లు పిలిచింది. ఫిలిస్తీన్లు వచ్చారు. చెవు దగ్గరికి వెళ్ళి, శాంసన్ ఫిలిస్తీన్లు నేను పట్టుకోవటానికి వచ్చారు అనగానే కళ్ళు తెరిచి చూశాడు. ఫిలిస్తీన్లు బలవందగా మనోడి దగ్గర. మళ్ళీ లేచి ఇంతలా తాడుల్ని, ఇంట్రుకలు కానీ వెంట్రుక లేకపోతే నరాలు చిన్న చిన్నవి ఉంటాయి చూసావా, అవి క్యాండిల్ దగ్గర పెడితే, ఆ అగ్ని దగ్గర పెడితే ఎలా అలా కాలిపోతాయో తెగిపోతాయో అలా తెంచేశాడండి. ఇంతలా తాడుల్ని తెంచి పడేసి చితక్కొట్టేశాడు ఫిలిస్తీన్లే, చితక్కొట్టేశాడు. ఢిల్లీలో మళ్ళీ వచ్చింది, కానీ ఈసారి ప్లీజ్ అట్లా రాలా, సీరియస్గా అడుగుతున్నా, నీ బలం ఎక్కడుందో చెప్పండి. మీరు తెలుగు బైబిల్లో చూసుకోండి, దయచేసి అనే మాట ఉండదే కాదు, థర్డ్ టైం సీరియస్. అమ్మో ప్రియురాలి కోపం వచ్చేసింది, సీరియస్గా అడుగుతుంది, చెప్పకపోతే తేడా వచ్చిద్దని చెప్పేశాడండి. మనోడికి ఏం చెప్పాడు ఫస్ట్? మీ అందరికి తెలిసిన స్టోరీ చెప్పలేదు పూర్తిగా. దేవుడు ఏమన్నాడు? క్రాఫ్ వేయించుకోవద్దు, మగపిల్లల్లాగా, అందరు మగపిల్లల్లాగా క్రాఫ్ వేయించుకోవద్దు, నీవు నాకు నాజీరు చేయబడినవాడు అన్నట్లు. క్రాఫ్ ఉండేది కాదు చిన్నప్పటి నుంచి. శాంసన్ జుట్టు పెంచుకుంటా ఉండాడు. ఆ జుట్టుని 7 జడలేసేసి మేకులు, నేను మామూలు అయిపోతాను, మేకులు తెప్పించింది. 7 జడలోకి 7 మేకులు కొట్టి మరలా ఫిలిస్తీన్లు పిలిచింది. ఫిలిస్తీన్లు వచ్చారు. కళ్ళు తెరిచి చూశాడు, బలం ఉందగా, మళ్ళీ చిత్త కొట్టేశాడు. ఇక్కడ ఒక 2 నిమిషాలు ఆగుదాం, జాగ్రత్తగా విని జవాబు చెప్పండి. ఫస్ట్ టైము ప్రియురాలు చంపటానికి ప్రయత్నం చేసింది. తనకున్న శక్తిని బట్టి, ఏదో ఒక కారణాన్ని బట్టి తప్పించుకున్నాడు. శక్తిని బట్టి తప్పించుకున్నాడు, దేవుడిచ్చిన శక్తిని బట్టి తప్పించుకున్నాడు. తప్పించుకున్న శాంసను ఏం చేసి ఉండాల్సింది చెప్పండి. ఆడపిల్లలు వద్దు, మగపిల్లలు చెప్పండి. ప్రియురాలు చంపటానికి ప్రయత్నం చేస్తే తప్పించుకున్నాడు ఎలాగోలాగా, అప్పుడు ఏం చేసి ఉండాల్సింది? పారిపోవాల్సింది. వెరీ గుడ్. పారిపోలేదండి బుద్ధి లేనోడు పారిపోలేదండి. సెకండ్ టైం చంపడానికి ప్రయత్నం చేసింది, ఎలాగోలాగా తప్పించుకున్నాడు. అప్పుడు ఏం చేసి ఉండాల్సింది? అప్పుడు కూడా పారిపోవాల్సింది. నోటికి అన్నం తినేవాడు కాదు కాబట్టి పారిపోలేదండి. చిన్నప్పుడు మా అమ్మ దేవుణ్ణి నమ్ముకోకముందు ఎలాంటి మాటలే తిట్టేది నన్ను, బుద్ధి లేనోడా,
నోటికి అన్నం తింటున్నావా, డాష్ డాష్ తింటున్నావా? రెండోసారి కూడా పారిపోలేదు. మూడోసారి చంపటానికి ప్రయత్నం చేసింది, అప్పుడు కూడా పారిపోలేదు. పారిపోవటానికి బదులుగా శాంసన్ లైఫ్ ఎలా అయిందో చూడండి. 16వ వచనం నుంచి చదువమ్మా. పెద్దగా చదవాలి, వేగంగా చదువురా. ఆమె చదువమ్మా, నువ్వు వేగంగా చదువు. ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణం విసిగి చావగోరెను. చాలు. తమ్ముళ్ళు నా వైపు చూడాలి, ప్రాముఖ్యంగా తమ్ముళ్ళు, కోర్స్ చెల్లెళ్ళు కూడా. చంపటానికి ప్రయత్నం చేస్తుంది, తప్పించుకుంటున్నాడు. అటువంటి పరిస్థితుల్లో పారిపోవటానికి బదులుగా చచ్చిపోవటానికి ఇష్టపడ్డాడు. దీన్ని రివర్స్లో చెప్తాను. చచ్చిపోవటానికైనా ఇష్టపడ్డాడు, కానీ ఆ పాపం నుండి మాత్రం పారిపోవటానికి, విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. తమ్ముడు శాంసనే కాదు, చెల్లి శాంసనే కాదు, ఎవరైనా ఆ ప్లేస్లో నేనున్నా, ఆ ప్లేస్లో నువ్వున్నా విడిచిపెట్టావు, పారిపోలేవు. ఎందుకో తెలుసా? పాపానికి ఉన్న ఒక శక్తి ఏంటో తెలుసా? పట్టుకుందా నిన్నొదలా అన్న టైపే, నిన్నొదలా అన్న టైపే. పాపం పట్టుకుందా నిన్ను విడిచిపెట్టదు. ఆ పాపం ఏదైనా అవ్వచ్చు. ఇట్ మే బి ఫోనోగ్రఫీ, వాచింగ్ ఫోనోగ్రఫీ, అశ్లీల దృశ్యాలు చూడటం అనే పాపం అవ్వచ్చు, అబద్ధాలు అవ్వచ్చు, వ్యభిచారం అవ్వచ్చు, జారత్వం అవ్వచ్చు, అబ్బాయిలతో ఎంజాయ్ చేయటం అవ్వచ్చు, అమ్మాయిలతో ఎంజాయ్ చేయటం అవ్వచ్చు, పెళ్లి చేయకుండానే లైంగిక పరమైన కోరికలు తీర్చుకునే పాపం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సరదాగా స్టార్ట్ అయ్యిద్ది ముందు, ఒక్కసారి 2 సార్లే అనుకోవచ్చు, కానీ పాపం పట్టుకుందా నిన్ను విడిచిపెట్టదు. బైబిల్ అందుకని ఏమని చెప్తుందో తెలుసా? పాపము చేయువాడు పాపానికి దాసుడైపోతాడు. పారిపోవటానికి బదులుగా చచ్చిపోవటానికి ఇష్టపడ్డాడండి. చచ్చిపోవటానికైనా ఇష్టపడ్డాడు, కానీ అక్కడి నుంచి వెళ్ళిపోవటానికి ఇష్టపడలేదు. చెల్లి, తమ్ముడు, పాపం అలాంటిది. చెలగాటం ఆడొద్దు పాపంతో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? తన అభిప్రాయం అంతా చెప్పేశాడు. చిన్నప్పుడు దేవుడు ఏం చెప్పాడో, పుట్టక ముందు ఏం చెప్పాడో తన అభిప్రాయం అంతా చెప్పేశాడు. ఢిల్లీలో నమ్మేసింది, నిజం చెప్పాడని అర్థమైంది. ఫిలిస్తీన్లు పిలిచింది, ఒక్కసారికి రండి, తన అభిప్రాయం అంతా చెప్పాడని. అక్కడ నుంచి కేర్ఫుల్గా జాగ్రత్తగా చదువమ్మా. అప్పుడతడు తన అభిప్రాయం అంతయు ఆమెకు తెలియజేసి, నేను నా తల్లి గర్భం నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడనై ఉన్నాను. నా తల మీదికి మంగళకత్తి రాలేదు. నాకు క్షౌరం చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవుదునని ఆమెతో అనెను. అతడు తన అభిప్రాయమును తనకు తెలిపెనని దెలీలా ఎరిగి ఆమె వర్తమానము పంపి ఫిలిస్తీయుల సర్దారులను పిలిపించి, ఈసారికి రండి, ఇతడు తన అభిప్రాయం అంతయు నాకు తెలిపెనెను. ఫిలిస్తీయుల సర్దారులు రూపాయలను చేత పట్టుకొని ఆమె యొద్దకు రాగా, ఆమె తన తొడ మీద అతన్ని నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీది 7 జడలను క్షౌరం చేయించి అతన్ని బాధించుటకు మొదలుపెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయాను. ఆమె, సంసోను, ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని. ఇక్కడ ఒక మాటని చాలా జాగ్రత్తగా గమనించాలి. అతడు నిద్ర మేలుకొని ఎప్పటి అట్లు ఈ మాటని మరలా, నేను ఈ మాట దగ్గరికి మరలా వస్తాను, చదువమ్మా. నేను బయలుదేరి విడజిమ్ము కొందుననుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసనని అతనికి తెలియలేదు. ఈ తెలియలేదు అనే మాట దగ్గర కూడా మరలా వస్తాను. అప్పుడు ఎప్పటి వలే తన అభిప్రాయం అంతా చెప్పేశాడు. నిద్రపుచ్చింది, మంగళవాళ్ళని పిలిచింది, క్రాఫ్ వేయించేసింది. ఫిలిస్తీన్లు వచ్చారు.
మళ్ళా చెవి దగ్గరకు వచ్చి, శాంసన్, ఫిలిస్తీన్లు నిన్ను పట్టుకోవటానికి వచ్చారు అని చెప్పింది. లేచి చూశాడు. చూసి ఏమనుకున్నాడు? ఇందాక ఒక మాట, ఎప్పటి వలె అంటే ఫస్ట్ టైం తప్పించుకున్నట్లు, సెకండ్ టైం తప్పించుకున్నట్లు, థర్డ్ టైం తప్పించుకున్నట్లు, ఇప్పుడు కూడా తప్పించుకుంటాను నేను. ఫస్ట్ టైం తప్పించుకున్నట్లు, సెకండ్ టైం తప్పించుకున్నట్లు, థర్డ్ టైం తప్పించుకున్నట్లు, ఇప్పుడు కూడా తప్పించుకుంటాను. ఎప్పటి వలే. చాలాసార్లు మనం కూడా అలాగే అనుకుంటాం. అంతకుముందు అది చేశాను, వాళ్ళతో తిరిగాను, ఎయిడ్స్ ఏమన్నా వచ్చిందా, HIV ఏమన్నా వచ్చిందా, అంతకుముందు అది చూశాను, మా మమ్మీకి ఏమన్నా తెలిసిందా, వాళ్ళతో తిరుగుతున్నాను, మా మమ్మీకి ఏమన్నా తెలిసిందా, మా డాడీకి ఏమన్నా తెలిసిందా, మా పాస్టర్ గారికి ఏమన్నా తెలిసిందా? కొన్నిసార్లు మీరని కాదు, ఇలాంటి విలేజ్లకి ఇలాంటి మీటింగులు జరిగినప్పుడు చాలామంది కొంత ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటారు. ఎందుకో తెలుసా? వాళ్ళు పాపం వాళ్ళకి ఇదేంటి UPF గురించి తెలీదు, అన్ని మీటింగులు లాగా ఉంటాయి అనుకుంటారు. వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? 4 రోజులు రా, శుభ్రంగా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకు? వాళ్ళూరు అమ్మాయిలు అబ్బాయిలు అందరూ ఉంటారు కదా, ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు, బస్సులో ఎంజాయ్ చేయొచ్చు, ఆటోలో ఎంజాయ్ చేయొచ్చు, 4 రోజులు ఫుల్గా చూసుకుంటా ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటా ఉంటారు. మీకు కూడా తెలుసా, నేను చాలామందిని పిల్లలతో, నేను 25 years నుంచి విద్యార్థుల మధ్య పరిచర్య చేస్తాను. 20 years నుంచి ఫుల్ టైమ్గా చేస్తూ ఉంటుంటే చాలామంది ప్రేమల్లో ఉంటారు. వీళ్ళ ప్రేమలో చాలామంది క్రైస్తవ కుటుంబాల్లో ఉండే ప్రేమలు ఎక్కడ స్టార్ట్ అయినాయో తెలుసా? ఇట్లాంటి యూత్ మీటింగ్లలోనే చాలామంది. ఎందుకని? ఒకే ఆటోలో కిక్కిరిసి, మామూలుగా 5-6 కూర్చునే ఆటోలో ఇప్పుడు 10 మంది కూర్చొని రావచ్చు, బస్సులో పక్కనే కూర్చొని రావచ్చు. మేము చేసే పాస్టర్ గారికి తెలుసా? పాస్టర్ గారు ఫస్ట్ టైం ఏం తెలిసింది ఆయనకి? లాస్ట్ యూత్ మీటింగ్కి వెళ్ళాము, అప్పుడు తెలిసిందా పాస్టర్ గారికి? మా మమ్మీకి తెలుసా నేనేం చేశాను? సెల్ ఫోన్లో నేను చూసి, మా మమ్మీకి ఏం తెలుసు, డాడీకి ఏం తెలుసు, నేను ఎవరితో మాట్లాడుతున్నానో మమ్మీకి ఏం తెలుసు, డాడీకి ఏం తెలుసు. ఎందుకంటే టెక్నాలజీ ఉంది కదా. టెక్నాలజీతో ఏం చేస్తున్నారు? చూసిన అన్నిటినీ డిలీట్ చేయటం, హిస్టరీలో కూడా డిలీట్ చేసేయటం. ఫస్ట్ టైం తప్పించుకున్నట్లు, సెకండ్ టైం తప్పించుకున్నట్లు, థర్డ్ టైం తప్పించుకున్నట్లు, ఎప్పటి వలె నేను తప్పించుకోగలను అనుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అలా ఉందా నీ జీవితం? నేను తప్పించుకోగలను, నేను చేసే ఎవరికి తెలియదు, నా జీవితం ఎవరికి తెలియట్లేదు. ఓ వచనాన్ని, యెషయా గ్రంథం, చాలామంది ఎలా ఉంటారో ఈ గ్రంథంలో రాయబడింది. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనం. వేగంగా చదవాలి. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనం. తమ ఆలోచనలు, అమ్మా మైక్లో చదవండి సార్. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయు చూచి వారికి శ్రమ. ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా గమనించండి. అబ్బా, మమ్మునెవరు చూచెదరు? అమ్మా స్పష్టంగా చదువు. మమ్మునెవరు చూచెదరు? మమ్ముని ఎవరు చూచెదరు? మా పని ఎవరికి తెలియను, మా పని ఎవరికి తెలియను అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించు వానికి శ్రమ. ఏమనుకుంటారంట కొంతమంది? మమ్మల్ని ఎవరు చూస్తున్నారు? మా క్రియలు ఎవరికి తెలుసు? మా SMSలు ఎవరికి తెలుసు? మా మెయిల్స్ ఎవరికి తెలుసు? మేము వాచ్ చేసే సైట్స్ ఎవరికి తెలుసు? మా తిరుగుళ్ళు ఎవరికి తెలుసు? మా ఆలోచనలు ఎవరికి తెలుసు అని చీకటిలో తమ క్రియలు జరిగించు వానికి శ్రమ. వాళ్ళ గురించి భగవంతుడు ఏమంటున్నాడు చూడు, చదువమ్మా. అయ్యో వీరెంత మూర్ఖులు. కుమ్మరికిని, చాలమ్మా చదవమన్నది చదవాలి, మైకిలో చదువు ఇప్పుడు. అయ్యో 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 మీరెంత మూర్ఖులు, వీరెంత మూర్ఖులు దేవుడు అనుకుంటా ఉన్నాడు. కొన్నిసార్లు కొన్ని మాటలు వినకపోతే తల్లిదండ్రులు అంటాడు, అయ్యో నీకెట్లా చెప్పాలరా, నీకెట్లా చెప్పాలరా, ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావే, నీకెట్లా చెప్పాలే. అయ్యో తల్లిదండ్రులు అంటా ఉంటారు, అయ్యో నీకెలా చెప్పాలరా, నీకెలా చెప్పాలరా. మా అబ్బాయి నిన్న కాలేజీ ఎగ్గొట్టేసి వాళ్ళ మామ వచ్చాడని హైదరాబాద్లో కారులో వెళ్ళిపోయాడు. వాడికి మెసేజ్ పెట్టా, అరే కాలేజీ ఉందంట కదరా,
నువ్వు ఇలా చేస్తున్నావు ఏంట్రా, అయ్యో నీకు ఎలా చెప్పాలరని మెసేజ్ పెట్టాను నేను. తల్లిదండ్రుల బాధ, పిల్లలు వినకపోతే అయ్యో నీకు ఎలా చెప్పాలరా. భగవంతుడు కూడా ఇలాంటి జీవితాన్ని జీవిస్తా ఉన్న మానవుడితో ఏమంటున్నాడో తెలుసా, అయ్యో వీరెంత మూర్ఖులు. మూర్ఖత్వం అనేది వాస్తవానికి మనిషి స్వభావం కాదు, జంతు స్వభావం. అందుకనే భగవంతుడు సృష్టిలో కొన్ని జంతువుల్ని, కొన్ని పక్షుల్ని మనుషులకి బుద్ధి కలగటానికి పుట్టించాడని నేను అనుకుంటా ఉన్నాను. వాటిలో ఒకటి పిల్లి. పాలు తాగుతూ ఉంటుంది ఇళ్లలోకి వచ్చి. ఎలా తాగుతూ ఉంటుంది? కళ్ళు మూసుకొని తాగుతూ ఉంటుంది. కళ్ళు మూసుకున్నప్పుడు చుట్టుప్రక్కల ఉన్నవాళ్ళు దానికి కనపడరు. ఇప్పుడు నేను కళ్ళు మూసుకున్నాను, మీరు ఎవరు కనపడట్లా. ఈ పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతా ఏమనుకుంటుందో తెలుసా, నాకెవరో కనపడట్లేదు కాబట్టి నన్ను ఎవరో చూడట్లేదు. లాజిక్ బాగుంది కదా. చాలామంది ఇలాంటి జీవితాన్నే జీవిస్తారు. నన్ను ఎవరు చూడట్లేదు, మా మమ్మీకి తెలియదు నా బతుకు, మా డాడీకి తెలియదు, మా పాస్టర్ గారికి తెలియదు, మా లెక్చరర్కి తెలియదు, ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావు. కానీ సమస్తాన్ని ఒక ఆయన గమనిస్తూ ఉన్నాడు. హెబ్రీ 4:13 మైకులో చదవండి, స్పష్టంగా చదవండి. హెబ్రీ 4:13. హెబ్రీ 4:13. దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు. మనము ఎవనికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగు లేకుండా తేటగా కనబడతా ఉంది. తమ్ముడు నా వైపు చూడాలి. మరియు ఆయన దృష్టికి, ఆయన అంటే ఎవరైతే నిన్ను సృష్టించారో, ఎవరైతే నిన్ను ప్రేమిస్తా ఉన్నారో, ఎవరు ఇష్టపడినా ఇష్టపడకపోయినా నిన్ను ఇష్టపడతా ఉన్నారో, ఎవరైతే నీ కోసం ప్రాణం పెట్టారో, ఎవరైతే నీ జీవితాన్ని మార్చడానికి ఇష్టపడతా ఉన్నారో, ఆ భగవంతుని దృష్టికి సమస్తము ఎలా కనబడతా ఉందంట? తేటగా. అంత మాత్రమే కాదు, మనం ఏం చేయాలంట? చేతులు కట్టుకొని లెక్క అప్ప చెప్పాలి. ఆయన ఎదుట లెక్క అప్ప చెప్పాలి. జీవితం జీవిస్తా ఉన్న ప్రతి వ్యక్తి జీవితాన్ని ఇచ్చింది ఆయనే కాబట్టి నీ జీవితాన్ని బట్టి చేతులు కట్టుకొని ఆయన ముందు నిలబడాలి. లెక్కలో తేడా వచ్చిందా? నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఆయన ఎంతో మంచివాడు, కనికరం కలిగిన వాడు, కృప కలిగిన వాడు. ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడు, ఎంత ఘోర పాపినైనా ప్రేమిస్తాడు. అదంతా నాణ్యానికి ఒకవైపే, దేవుడు అనే నాణ్యానికి ఒకవైపే. మరొక వైపు దేవుడు ఎవరో తెలుసా? ఒకవైపు ప్రేమించేవాడే, ఒకవైపు జాలి కలిగిన వాడు, ఒకవైపు క్షమించే దేవుడు, ఒకవైపు కనికరం చూయించే దేవుడు. మరొక వైపు దేవుడు ఎవరో తెలుసా? బైబిల్లో ఈ విధంగా ఉంది. ఇంగ్లీష్లో చెప్తాను. ఫస్ట్ మన దేవుడు ఎలాంటి దేవుడో తెలుసా? అవర్ గాడ్ ఈజ్ అన్ ఆసమ్ గాడ్. భీకరుడు, పౌరుషం కలిగిన దేవుడు, భయంకరుడు. ఆయన పాపాన్ని చూసి చూడనట్లు విడిచిపెట్టాడు. ఆయన అమ్మ నాన్న చూసి చూడనట్లు విడిచిపెట్టొచ్చు, పాస్టర్ గారు చూసి చూడనట్లు విడిచిపెట్టొచ్చు, లెక్చరర్స్ చూసి చూడనట్లు విడిచిపెట్టొచ్చు. కానీ నా దేవుడు ఉన్నాడే, పరిశుద్ధుడైన దేవుడు, పౌరుషం కలిగిన దేవుడు, పాపాన్ని చూసి చూడనట్లు విడిచిపెట్టాడు. అందుకనే ఆయనకి మరొక పేరు కూడా ఉంది. ఏంటో తెలుసా? ఆయన దహించు అగ్ని. చూసి చూడనట్లు విడిచిపెట్టాడు పాపాన్ని. సంసోన్ అనుకుంటా ఉన్నాడు, ఎప్పటి వలె తప్పించుకుంటాను నేను, ఎప్పటి వలె నాకేం కాదు. ఏం జరిగింది? ఫిలిస్తీన్లు వచ్చేశారు. మరలా చెప్పింది, శాంసన్ ఫిలిస్తీన్లు నేను పట్టుకోవటానికి వచ్చారని. లేచాడు. ఎప్పటి వలె లేచి విరజిమ్ముకుందని అనుకోనేను. అయితే శాంసన్కి ఒక విషయం తెలియలేదని రాయబడింది కదా. ఏం తెలియలేదు? యెహోవా అతన్ని విడిచిపెట్టేశాడని, దేవుడు అతన్ని విడిచిపెట్టేశాడని, దేవుడు తన మొహాన్ని తన వైపు నుంచి పక్కకు తిప్పేసుకున్నాడని చాలా మందికి అర్థం కాదు. చాలా మందికి అర్థం కాదు. దేవుడు సహాయం చేస్తాడులే అనుకుంటా ఉంటారు.
దేవుడు అతన్ని విడిచెనని అతనికి తెలియలేదు. చాలా మంది వ్యక్తులకి, చాలా మంది కుటుంబీకులకి, చాలా మందికి అర్థం కాని విషయం ఏంటో తెలుసా? దేవుడు నిన్నెప్పుడో విడిచిపెట్టేశాడు. దేవుడు నిన్నెప్పుడో విడిచిపెట్టేశాడు. దేవుడు నీ వైపు నుంచి ఎప్పుడో తన మొహాన్ని తిప్పివేసుకున్నాడు. ఎందుకో తెలుసా? దేవుని ఉద్దేశాల నుంచి పరక్కకొచ్చేసి నీ ఇష్టానుసారంగా జీవిస్తా ఉన్నావు. నీ శారీరపు కోరికలను తీర్చుకుంటా ఉన్నావు. నీకు నచ్చింది చూస్తా, నచ్చింది తాగుతూ, నచ్చిన వాళ్ళతో ఎంజాయ్ చేస్తూ, నచ్చినట్లు జీవిస్తా. నన్ను ఎవరు చూడటం లేదులే, నేను చేసే పని ఎవరికి అర్థం కావటం లేదులే అని ఇష్టానుసారంగా జీవిస్తా ఉన్నావు. తెలియలేదు. ఏం జరిగిందో తెలుసా? ఆ తర్వాత పట్టుకొని చిత్త కొట్టేశారు ఫిలిస్తీన్లు. బ్రతికొండంగా కళ్ళు తోడేశారు, కళ్ళు పీకేశారు. ఓ మైటీ మ్యాన్ బికేమ్ ఏ బఫూన్. ఓ బఫూన్, సర్కస్ లో ఓ బఫూన్ లాగా అయిపోయాడు. చీకటి కొట్లో పడేశారు తీసుకెళ్ళి. గానుగు తిప్పే రాయిని దున్నపోతు ప్లేసులో సంసోన్ని కట్టి ఆ రాయిని లాగిస్తా ఉన్నారు. వెరీ ప్యాథటిక్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయాడు. దీనమైన నీచమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఏ మైటీ మ్యాన్, ఒట్టి చేతులతో సింహాన్ని చీల్చేసిన వ్యక్తి, 1000 మందిని ఫిలిస్తీన్ని చంపేసిన వ్యక్తి. హీ బికేమ్ ఏ బఫూన్. అలా ఎన్ని రోజులుందో బైబిల్ గ్రంథంలో మనకు ఆధారాలు లేవు. రోజులున్నాడో నెలలున్నాడో నాకు తెలియదు. అయితే ఒక రోజు వాళ్ళకు ఒక ఫెస్టివల్ జరుగుతూ ఉంది. ఆ ఫెస్టివల్లో వేలల్లో ఆ టెంపుల్లోకి వచ్చారు ప్రజలు, ఫిలిస్తీన్లంతా. వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది, శాంసన్ని ఈ ఫెస్టివల్లోకి మన మధ్యకి పిలుద్దాం, తీసుకురండి, కొంచెం ఫన్ ఉంటుంది అని శాంసన్ని తీసుకొచ్చారు ఆ చీకటి గదిలో నుంచి. ఎలా ఉన్నాడు మనోడు? ఒళ్ళంతా హోనం అయిపోయి ఉంది, చిత్త కొట్టేశారు. కళ్ళు లేవు, కళ్ళల్లో నుంచి రసిక కారతా ఉంది, కళ్ళు తోడేసి ఉన్నారు. ఏం జరుగుతుందో తెలియట్లేదు. పండగని మాత్రం ఎవరో చెప్పారు, ఎంతమంది ఉన్నారో తెలియదు. గేల్ చేస్తా ఉన్నారు. సంసోన్ జీవితంలో 2 సార్లు ప్రార్థన చేసినట్లు బైబిల్ గ్రంథంలో రికార్డ్ చేయబడింది. ఆఫ్ కోర్స్ ఎక్కువ సార్లు చేశాడేమో కానీ రికార్డ్ చేయబడలేదు. రికార్డ్ చేయబడిన వాటిలో 2 సార్లు ప్రార్థన చేశాడు. 1000 మందిని చంపేసినప్పుడు బాగా దప్పికేసి అప్పుడు ప్రార్థన చేశాడు, దేవుడు నీళ్ళు ఇచ్చాడు. రెండోసారి చచ్చిపోవటానికి ముందు ప్రార్థన చేశాడు. ఆ 2 పిల్లర్స్ మధ్య, 2 పిల్లర్స్కి సపోర్ట్గా, ఆ బిల్డింగ్కి సపోర్ట్గా ఉన్న పిల్లర్స్ మధ్య కట్టేయమని రిక్వెస్ట్ చేశాడు. 2 పిల్లర్స్కి మధ్యలో కట్టబడ్డాడు ఉన్నాడు. చిన్నగా ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమన్నా తెలుసా? దేవా, ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్లీజ్, ప్లీజ్ అయ్యా, ఈ ఒక్కసారి అయ్యా, ప్లీజ్ ప్లీజ్. అది చదువుతున్నప్పుడు నాకు వెంటనే ఒక ఆలోచన వచ్చింది. ఒకవేళ శాంసన్ అప్పుడు ప్రార్థన చేస్తా ఉండగా దేవుని ప్లేస్లో ఒకవేళ నేనుంటే ఏమయ్యేది, ఎలా జవాబు చెప్పేవాడిని ఆలోచించా. దేవుని ప్లేస్లో నేనుంటే ఏం చేసేవాడినో తెలుసా? మా ఇంట్లో జరిగిన ఒక చిన్న సన్నివేశం చెప్తాను, అప్పుడు ఈజీగా అర్థమైంది. నాకు ఒక కొడుకున్నాడు, వాడి పేరు జెఫ్రీ గోల్డ్. ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాను. మేము రాజమండ్రిలో 7 years ఉన్నాం. రాజమండ్రిలో ఉన్నప్పుడు వాడు 5th క్లాస్లో ఉన్నాడు. 5th క్లాస్లో వాడు, మా ఇంట్లో 4-5 గదులు ఉండే, అద్దింట్లో ఉండేవాళ్ళం రాజమండ్రి, గోదావరి ప్రక్కన. సో ఆ అద్దింట్లో ఉన్న ఆ ఇంట్లో మేము ఒక గదిలో నుంచి ఒక గదిలోకి వెళ్ళాలంటే నేను నా భార్య నడిచి వెళ్ళేవాళ్ళం. కానీ వాడు నడిచేవాడు కాదు, పరిగెత్తుతూ ఉండేవాడు. ఒక గదిలో నుంచి ఒక గదిలోకి వెళ్ళడానికి కూడా పరిగెత్తేవాడు. నేనేమనేవాడిని అంటే, పడతావరా, పరిగెడితే పడతావరా, పరిగెత్తొద్దురా అనేవాడిని. వాడు వినేవాడు కాదు. ఒకరోజు అలాగే ఒక గదిలో నుంచి ఒక గదిలోకి పరిగెడుతుంటే, పరిగెత్తొద్దురా, పడతావరా అన్న. వెళ్ళ పరిగెత్తాడు, డామ్ అని పడి డాడీ అని కాకేశాడు. దగ్గరికి వెళ్ళి చూసా, గడ్డ మగిలిపోయింది, బ్లీడ్ అవుతుంది, రక్తం కారుతుంది. చీకట్లో నాకు కనపడలా, రక్తం కారటం నాకు కనపడలా. దగ్గరికి వెళ్ళి నేనేమన్నానో తెలుసా? చెప్తే విన్నావా, చెప్తే విన్నావా? ఎన్నిసార్లు చెప్పాను రా నీకు పరిగెత్తొద్దని. బుద్ధి వచ్చిందా? నీకు ఇలాగే జరగాలి. బుద్ధి వచ్చిందా? నీకు ఇలాగే జరగాలి.
దిస్ ఈస్ ద న్యాచురల్ టెండెన్సీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే ఏదన్నా ప్రమాదం జరిగినప్పుడు నీకెలాగే జరగాలి అని మనిషి కోరుకుంటా ఉంటాడు. కానీ ఆ దేవాది దేవుడు, నీకోసం నా కోసం ప్రాణం పెట్టిన దేవాది దేవుడు సంసోను దేవాని కేక వేసినప్పుడు, ఒరే సంసోను, నీకు గొప్ప బలాన్ని ఇస్తే ఆ బలాన్ని ఇశ్రాయేల్ని ఫిలిస్తీన్ల చేతిలో నుంచి విడిపించడానికి వాడటానికి బదులుగా నీ శారీరపు కోరికలు తీర్చుకున్నావురా, నీకు ఇలాగే జరగాలరా, ఇప్పుడు గుర్తొచ్చానంట్రా, నేను కళ్ళు పోయిన తర్వాత గుర్తొచ్చానంట్రా, నీకు ఇలాగే జరగాలరా అని అనలేదండి. మరలా శక్తినిచ్చాడు. ఆ శక్తితో ఏం చేశాడో మనందరికీ తెలుసు. ఆ పిల్లర్స్ను ఊపేశాడు. ఆ స్లాబ్ అంతా పడిపోయింది. అక్కడేమని రాయబడి ఉంటుందంటే, సంసోను తన బ్రతికున్న దినాల్లో చంపబడిన ఫిలిస్తీన్ల కంటే ఆ చివరి సంఘటనలో చనిపోయిన ఫిలిస్తీన్ల సంఖ్య ఎక్కువ అని రాయబడి. అంటే ఇంచుమించు 1030 మంది కంటే ఎక్కువ మంది ఆ ఇన్సిడెంట్లో చచ్చిపోయారు. వాళ్ళతో పాటు శాంసన్ కూడా చచ్చిపోయారు. దాంతో సంసోన్ స్టోరీ ఎండ్ అయిపోయింది. అఫ్ కోర్స్ ఆయన పేరు విశ్వాసుల లిస్ట్లో ఉంది, అది తర్వాత విషయం. ఈ స్టోరీని మీ మధ్యకి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? నాకు తెలిసి ఇక్కడ చాలామంది ప్రేమికులు ఉండి ఉంటారు. ఇద్దరు లేకపోయినా ఒకళ్ళు ఇక్కడ ఒకళ్ళు ఊరిలో ఉండి ఉండొచ్చు. ప్రపోజల్స్ నడుస్తూ ఉండి ఉండొచ్చు. తమ్ముడు చెల్లి జాగ్రత్తగా గమనించు, నీ మధ్య ఉన్న బంధం అది నువ్వు ప్రేమ అనుకుంటున్నావేమో. ప్రేమ గురించి ఒక ఆయన, ప్రేమ ఆశించదు. ఎదుటి వాళ్ళల్లో ఏదో చూసి కుచ్చి హోతహై ఉందే, అది ప్రేమ కాదు. అంటే ఎదుటి వాళ్ళ నడక చూసో, ఎదుటి వాళ్ళ జడ చూసి, ఎదుటి వాళ్ళ 6 ప్యాక్ 0 ప్యాక్ చూసి, ఎదుటి వాళ్ళ స్మైల్ చూసి, ఎదుటి వాళ్ళు బైక్ నడిపే స్టైల్ చూసి, ఎదుటి వాళ్ళు జీన్ ప్యాంట్ చూసి ఏర్పడేది ఉందే, దట్స్ నాట్ లవ్, దట్స్ ఇన్ఫాచ్యుయేషన్. బైబిల్ ఏమని చెప్తుందో తెలుసా? ప్రేమ స్వప్రయోజనాన్ని విచారించదు. ప్రేమ నాకేమిస్తుంది అని చూడదు. ప్రేమ ఇంకేం చేయదండి, డాంబికంగా ప్రవర్తించదు. ఒక ఆయన ఇలా అన్నాడు ప్రేమ గురించి, లవ్ గివ్స్ అండ్ ఫర్గివ్స్. ప్రేమ ఇస్తుంది, ప్రాణాన్నైనా ఇస్తుంది, క్షమిస్తుంది. ప్రేమ ఇస్తుంది, ఎలాంటి వారినైనా క్షమిస్తుంది. లవ్ గివ్స్ అండ్ ఫర్గివ్స్. అయితే లస్ట్ ఏం చేస్తుందో తెలుసా? లస్ట్ గెట్స్ అండ్ ఫర్గెట్స్. పొందిద్ది, దోచుకుంటుంది. అది శీలాన్ని అవ్వచ్చు, అది డబ్బు అవ్వచ్చు, రీఛార్జ్లు అవ్వచ్చు, లేకపోతే మాళలకు తీసుకెళ్ళి అయ్యి కొనిచ్చుకోవచ్చు, రీఛార్జ్లు చేయించుకోవచ్చు, సినిమా టిక్కెట్లు తెప్పించుకోవచ్చు. పొందిద్ది. ఆ తర్వాత ఏమంటుందో తెలుసా? సారీ అబ్బా పవన్, మా మేనమామ కొడుకుతో ఎంగేజ్మెంట్ అయిపోయింది, మరెందుకు తిరిగావు? ప్రేమ ఆశించదు, ఇస్తుంది, క్షమిస్తుంది. తమ్ముడు చెల్లి, ఒకవేళ మీరు ఇలాంటి రిలేషన్షిప్స్లో ఉంటే, నీ రిలేషన్షిప్ ఎలా ఏర్పడింది? ఏదో చూసి ఏర్పడిందా? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని అంటారు కదా. ఇలా చూడంగా, ఇప్పుడు ఈ తమ్ముడు ఉన్నాడు, ఏం పేరు తమ్ముడు నీ పేరు? సుశీల్ ఉన్నాడు. ఇప్పుడు నేను ఇటు వెళ్తా ఉన్నాను, సుశీల్ని ఇలా చూడంగానే ఏర్పడిద్దా? ఇలా చూడంగానే ప్రేమ ఏర్పడిద్దా? అమెరికా వాడు ఈ మధ్య ఒక సర్వే చేశాడంట. చేసి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ పచ్చి అబద్ధం, లవ్ ఎట్ 4th సైట్ అన్నాడు ఆడు. అంటే ఇట్ వెళ్తా 1 2 3 4 ప్రేమ. నేనేమంటానో తెలుసా? లవ్ ఎట్ ఫస్ట్ సైట్, లవ్ ఎట్ 4th సైట్ ఇది కాదు, లస్ట్ ఎట్ ఫస్ట్ సైట్. మొదటి చూపుల్లో, 4వ చూపుల్లో, 40వ చూపుల్లో ఏర్పడేది కామం కానీ ప్రేమ కాదు.
మా చెల్లి అలాగే ప్రేమ అనుకొని ఎఫ్ఐఆర్లో పడి అది ఫలించకపోవటాన్ని బట్టి సూసైడ్ చేసుకొని చనిపోయింది. సర్వే చేశారు, ప్రేమికుల మీద సర్వే చేస్తే 100 ప్రేమ జంటలు ఉంటే ఎన్ని ప్రేమ జంటలు పెళ్లి దాకా వెళ్తున్నాయి అంటే ఓన్లీ 7 అవుట్ ఆఫ్ 100 ఓన్లీ 7 పెళ్లి దాకా వెళ్తున్నాయి. దీనికి కూడా రీజన్స్ ఏంటో తెలుసా? అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్, వదులుకోవడానికి ఇష్టపడలేడు. సేమ్ క్యాస్ట్, అమ్మాయికి అప్పుడే 4వ నెల, తప్పించుకోవడానికి కుదరలా. దేవుని ఉద్దేశాల నుంచి ప్రక్కకొచ్చేసి తమ్ముడు నీ ఇష్టానుసారంగా జీవిస్తా ఉన్నావా? ఏ ఉద్దేశం దేవుడి నుంచి నిన్ను పక్కకు తీసుకొచ్చేసింది? ఏ పాపం దేవుడి నుంచి నిన్ను పక్కకు తీసుకొచ్చేసింది? వ్యభిచారం అనే పాపమా? దొంగతనమా? అశ్లీల దృశ్యాలు చూడటం అనే పాపాన్ని బట్టి దేవుడి నుంచి పక్కకి వెళ్ళిపోయావా? లేకపోతే విలాసంగా, లేకపోతే జులాయిగా తిరగటం అనే పాపమా? ఏ పాపమో నీకు తెలుసు, భగవంతుడికి తెలుసు. ప్రభువా, ఈ పాపం నన్ను నీ ఉద్దేశాల నుంచి పక్కకు వచ్చేసానయ్యా, ఈ పాపం నీ ఉద్దేశాల నుంచి నన్ను పక్కకు తీసుకొచ్చేసిందయ్యా, దయచేసి నన్ను కనికరించి నీ ఉద్దేశాల్లోకి రావటానికి సహాయం చేయండి అయ్యా. మానవుణ్ణి దేవుడు తనని ఆరాధించడానికి, స్తుతించడానికి, తన యందు భయభక్తులు కలిగి తనలాగా సంతోషంగా జీవించటానికి తన మాటల్ని, సువార్తని ఇతరులకు అందించడానికి భగవంతుడు నిన్ను నన్ను సృష్టించాడు. ఏ పాపం నిన్ను దేవుని ఉద్దేశాల నుంచి ప్రక్కకు తీసుకొచ్చేసింది? ఏ పాపం దేవుని ఉద్దేశాల నుంచి నిన్ను ప్రక్కకు తీసుకొచ్చేసింది? ఈ రాత్రికాల సమయంలో చెప్తావా, దేవా పలానా పాపాన్ని నేను విడిచిపెట్టలేకపోతున్నానయ్యా, పలానా పాపాన్ని నేను విడిచిపెట్టలేకపోతా ఉన్నానయ్యా, కనికరించయ్యా, కనికరించయ్యా. యేసయ్య దగ్గరికి వస్తే బైబిల్లో ఇలా ఉంది కదా, ఏమని? విరిగి నలిగిన హృదయాన్ని ఆయన, సంసోను విరిగి నలిగిన హృదయంతో దేవాని కేక వేసినప్పుడు ప్రభు దర్శించాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒకవేళ నీకు తెలుసు నీ జీవితం ఏ పాపం నిన్ను దేవుని ఉద్దేశాన్ని నుంచి పక్క తీసుకొచ్చేసిందని నీకు తెలుసు, వస్తావా ప్రభు దగ్గరికి? దేవా నన్ను కనికరించండి అయ్యా, ఇదిగో ఈ పాపాన్ని నేను విడిచిపెట్టలేకపోతా ఉన్నాను, కనికరించు ప్రభువా అని ఒకవేళ నువ్వు భగవంతుణ్ణి ప్రార్థించడానికి ఇష్టపడినట్లయితే నీ జీవితాన్ని ఆయన మార్చగలడు. గొప్పగా నీ ద్వారా అనేక మందిని ఆయన వైపుకి తిప్పగలడు. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. త్వరగా తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరు అటు ఇటు తిరగొద్దు, ఎవరు అటు ఇటు తిరగొద్దు. వెంటనే తలలు వంచండి. తమ్ముడు బైబిల్ జిప్పులు అవన్నీ తర్వాత పెట్టుకుందరు. వెంటనే కళ్ళు మూసుకోమన్నప్పుడు వెంటనే కళ్ళు మూసుకోండి. చెల్లి, తమ్ముడు, దేవుని ఉద్దేశాల నుంచి ప్రక్కకు వచ్చేసి జీవిస్తా ఉన్నావా? దేవునికి ఇష్టం లేని జీవితాన్ని జీవిస్తా నాకేం కాదు అనుకుంటున్నావా? మమ్మల్ని ఎవరు చూడటం లేదులే అనుకుంటా ఉన్నావా? నా పనులు ఎవరికి తెలియటం లేదులే అనుకుంటా ఉన్నావా? మమ్మల్ని ఎవరు చూసెదరు, మా పనులు ఎవరికి తెలియను అని చీకటిలో తమ క్రియలు జరిగించు వానికి శ్రమ. అయ్యో వీళ్ళెంత బుద్ధిహీనులు, ఎంత మూర్ఖులు. ప్రియ తమ్ముడు, చెల్లి, ఎప్పటి వలె తప్పించుకుంటాను అనుకుంటున్నావా? ఎప్పటి వలె నాకు జరిగిద్ది అనుకుంటా ఉన్నావా? సంసోను అలాగే అనుకున్నాడు, ఎప్పటి వలె నేను తప్పించుకుంటాను. అయితే అతనికి అర్థం కాలేదు, యెహోవా అతనిని ఎడబాసెనని అతనికి అర్థం కాలేదు. తమ్ముడు, నీ జీవితం ఆశీర్వదించకుండా ఉండటానికి, నీ జీవితం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండకపోవటానికి ఒకవేళ దేవుడు నిన్ను వదిలేశాడేమో, ఇప్పటికే దేవుడు తన మొహాన్ని నీ వైపు నుంచి త్రిప్పేసుకున్నాడేమో. ప్రభు దగ్గరికి రా. అయ్యా నీ ఉద్దేశాల నుంచి ప్రక్కకొచ్చేసి నా శారీరపు కోరికలు తీర్చుకుంటా ఉన్నానయ్యా, నా శారీరపు కోరికలు తీర్చుకుంటా ఉన్నానయ్యా. సంసోను చచ్చిపోవటానికైనా ఇష్టపడ్డాడు కానీ ఆ పాపాన్ని విడిచిపెట్టలేకపోయాడయ్యా. నా జీవితం కూడా అలాగే ఉందయ్యా. పలానా పాపాన్ని నేను విడిచిపెట్టలేకపోతా ఉన్నానయ్యా. జీవితం పాడవుతుందని తెలిసి కూడా విడిచిపెట్టలేకపోతా ఉన్నానయ్యా.
కనికరించండి అయ్యా, కనికరించండి అయ్యా, ప్లీజ్ అయ్యా. చెప్పగలవా? ఈ మధ్యాహ్న కాల సమయంలో విరిగి నలిగిన హృదయాన్ని ఆయన అలక్ష్యము చేయడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో అయ్యా విరిగి నలిగిన హృదయంతో మిమ్మల్ని వేడుకుంటా ఉన్నానయ్యా, దయచేసి నా జీవితాన్ని కనికరించండి అయ్యా, మీ ఉద్దేశాలు నెరవేర్చండి అయ్యా అని నువ్వు ఒకవేళ ఆశపడతా ఉన్నట్లయితే ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు అలాగే తల ఉంచుకొని కళ్ళు మూసుకొని ఉండి నీ కుడి హస్తాన్ని పైకెత్తి చూయించు. నీ కోసం నేను ప్రార్థిస్తాను. అయ్యా, నీ ఉద్దేశాల నుంచి నేను ప్రక్కకు వచ్చేసానయ్యా, కనికరించండి యేసయ్యా, కనికరించండి అయ్యా, నన్ను క్షమించండి అయ్యా, నీ బిడ్డగా అంగీకరించండి అయ్యా. ఉదయకాలంలో ఇటువంటి నిర్ణయం తీసుకున్న వాళ్ళు వద్దండి. కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే ఉదయకాలం ఈ నిర్ణయం తీసుకున్న వాళ్ళు వద్దు. క్రొత్త వాళ్ళు ఎవరైనా, అయ్యా నీ ఉద్దేశాల నుంచి ప్రక్కకు వచ్చేసాను, దయచేసి నన్ను కనికరించండి అయ్యా, దయచేసి నన్ను కనికరించండి అయ్యా. ఇదే నీ ప్రార్థన అయితే కనిపించేటట్లు నీ కుడి హస్తాన్ని పైకెత్తి చూయించు. నీకోసం నేను ప్రార్థన చేస్తాను యథార్థంగా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కనిపించేటట్లు మీ చెయ్యి ఎత్తి చేయించండి. అయ్యా, నీ ఉద్దేశాల నుంచి నేను ప్రక్కకు వచ్చేసాను అయ్యా, దయచేసి కనికరించండి అయ్యా. ఇదే నీ ఉద్దేశం అయితే, ఇదే నీ ఉద్దేశం అయితే, ప్రభు దగ్గరకు వచ్చి నీ జీవితాన్ని సరి చేసుకోవటానికి ఇష్టపడతా ఉన్నట్లయితే నీ కుడి హస్తాన్ని పైకెత్తి చేయించు. నీకోసం నేను ప్రార్థన చేస్తాను. చేతులు పైకెత్తిన వాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే లేచి నిలబడండి. చేతులు పైకెత్తిన వాళ్ళు మాత్రమే లేచి నిలబడండి. కళ్ళు తెరుచుకొని చూడొద్దు, కళ్ళు తెరుచుకొని చూడొద్దు. యథార్థంగా హృదయపూర్వకంగా, హృదయపూర్వకంగా, అయ్యా నీ ఉద్దేశాల నుంచి నేను ప్రక్కకు వచ్చేసానయ్యా, నీ ఉద్దేశాల నుంచి నేను ప్రక్కకు వచ్చేసానయ్యా, నా ఇష్టానుసారంగా జీవిస్తా ఉన్నానయ్యా, కనికరించండి అయ్యా, కనికరించండి అయ్యా అని ఒకవేళ నువ్వు ప్రార్థిస్తా ఉన్నట్లయితే లేచి నిలబడు. ఉదయకాలం చేసిన వాళ్ళు అవసరం లేదు. యథార్థంగా, ప్రభువా నీ ఉద్దేశాల నుంచి నేను ప్రక్కకు వచ్చేసాను, కనికరించండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియ ప్రభువా, నిజమే ఒక గొప్ప ఉద్దేశంతో సంసోన్ని మీరు సృష్టించారయ్యా. కానీ మీ ఉద్దేశాల నుంచి వైదొలిగి తన శారీరపు కోరికలు తీర్చుకోవటం ఆరంభించాడు. అటువంటి సంసోన్ని ప్రభువా తను పశ్చాత్తాపంతో ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోమని అన్నప్పుడు మీరు జ్ఞాపకం చేసుకున్నారయ్యా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎందరైతే ప్రభువా అని మీ వైపు చూస్తా ఉన్నారో దయచేసి వారి పాపాలని క్షమించండి అయ్యా. ఏ పాపం మీ ఉద్దేశం నుంచి ప్రక్కకు తీసుకొచ్చేస్తుందో, ఏ పాపాన్ని వాళ్ళు విడిచిపెట్టలేకపోతా ఉన్నారో మీ దగ్గరికి రావటానికి మీకు తెలుసయ్యా. విడిచిపెట్టడానికి సహాయం చేయండి అయ్యా, కృప చేయించమని మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవాది దేవునికి అలాగే